రిషి వీళ్ళందరిని తీసుకుని రాపో, లేట్ అవుతుంది. ఓకే డాడీ. కార్తీక్ ఫాస్ట్ గా రా, వెళ్దాం. ఎక్కడికే వచ్చేది? నువ్వు మీ ఆయన బండి పైన రండి, మేమందరం కార్లో వస్తాం. మా ఆయనకి మా మావయ్యకి ప్రేమలు పొంగిపోయి కారెక్కు అని అంటారు. అన్ని మూసుకొని రానని చెప్పేయి. అది నా కార్, నా కట్నం డబ్బులతో తెచ్చిన కార్, అర్థమైందా? త్వరగా రండిరా, అడ్జస్ట్ అయ్యి వెళ్దాము. హా డాడీ వస్తున్నా. పదరేక. ప్లీజ్ కార్తీక్ వద్దు, కార్లో స్పేస్ లేదు కదా కార్తీక్, మనం బైక్ మీద వెళ్దాం. మావయ్యకి నువ్వే చెప్పు. మీరు స్టార్ట్ అవ్వండి డాడీ, నేను రేఖ బైక్ పైన వచ్చేస్తాం. బండి పైన ఎందుకురా, ఎండ కొడుతుంది, కార్లో పోదాందా. రేఖకి కార్ పడదంట ప్రేమ్, వామిటింగ్స్ అవుతాయంట. కార్ అలవాటు లేదు కదా, మనం పోదాం పదా. బా మస్తు హుషారే నువ్వు. మీ ట్రైనింగ్ ఎత్తమ్మా. నువ్వు మీ ఆయన బండి పైన రండి, మేమందరం కార్లో వస్తాం. అది నా కార్, నా కట్నం డబ్బులతో తెచ్చిన కార్. రేఖ నేను ఒకటి అడగొచ్చా? చెప్పు కార్తీక్. అది పాపకి బంగారం కొంటా అంటే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అన్నయ్యకి ఇచ్చేసాను. ఒకవేళ నీ దగ్గర ఒక 500 ఉంటే ఇస్తావా? పాపకి 500తో బట్టలు తీసుకుందాం. సరే కార్తీక్, ఉన్నాయి, ఇస్తాను. సరే రేఖ. ఏంట్రా ఒక్కడివే వచ్చావు, అమ్మ వాళ్ళు రాలేదా? అక్క మన ఇద్దరిని చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా? అక్క కూడా ఇక్కడ ఉంది. రే కార్తీక్ ఆగరా. రే తిననెందుకు తెచ్చావురా? ఏమైందక్క? నువ్వు ఒక్కడివే రావాల్సింది కదా, తన్నెందుకు తీసుకొచ్చావు? తనని తేవడం వల్ల ఏమైనా ప్రాబ్లమా అక్క? తెలుసు కదరా మా అత్తమ్మ వాళ్ళ గురించి, వాళ్ళ క్యాస్ట్ అంటే పిచ్చని. నీకు పెళ్ళైన విషయం ఇంట్లో ఎవరికి తెలీదు. ఇప్పుడు తినెవరు అంటే నేనేం చెప్పాలరా? కావాలంటే తనని పంపించి నువ్వు ఒక్కడివే రా కార్తీక్, ప్లీజ్. ఇదిగో అక్క, నా కోడల కోసం తెచ్చాను. తిని రా అంది, నేను రాలేనక్క, వెళ్ళొస్తాను.